వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటోరియల్ టైం. ఇక మొత్తంగా ఈరోజు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 2 రోజుల పాటు ఉండబోతున్నాయి. అంటే ప్రధానంగా ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి శాసనసభలో సీఎం చేత, డిప్యూటీ సీఎం చేత, అంటే మొత్తంగా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే తన శపథం నెరవేరిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కొన్ని పర్సనల్ కామెంట్స్ని మరింత పర్సనల్గా తీసుకొని నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే సభలో అడుగు పెడతానంటే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేసి ఏదైతే వెళ్ళారో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగానే ఆయన సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక సాధారణ సభ్యుడిగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎందుకంటే ఆయన కనీసం ప్రతిపక్ష నేతగా కూడా లేరు కాబట్టి సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రేపు స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రక్రియ కూడా ఉండబోతోంది. రేపు స్పీకర్ను కూడా ఎన్నుకోనున్నారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి, అమరావతికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ మాండవ గారు మరికొద్ది సేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా అరవింద్ గారితో అయితే మాట్లాడదాం. మిస్టర్ గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూడాలి ఈరోజు రేపు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి, ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక రేపు, ఈ మొత్తం అంశాలు ఉండబోతున్నాయి. కౌరవ సభగా వర్ణిస్తూ చంద్రబాబు నాయుడు ఆ రోజు వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి మళ్ళీ గౌరవ సభగా మారిన తర్వాత ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగు పెడతాను అని చెప్పారు. ఇదే కౌరవ సభ స్టేట్మెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా విన్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కౌరవ సభ సబ్జెక్ట్లో ఆయన వెళ్తారా సభకు వస్తారా రారా అనే అంశాన్ని కూడా ఆయన అంటే ఆ విషయంలో కొంత డైలమా వ్యక్తం చేశారు. మనం గత కొన్ని రోజులుగా 3-4 రోజులుగా మాట్లాడుకుంటున్న సబ్జెక్టే ఆయన మాట్లాడాడు. ఒక విషయం క్లియర్ ఏంటంటే శాసనసభ హుందాతనం విషయంలో, అదే సందర్భంలో స్పీకర్ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. గతంలో శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజకీయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనటం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యాఖ్యలు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని స్పీకర్ అయిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు స్పీకర్ కాకముందే స్పీకర్ కాబోయే వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. అంటే స్పీకర్ పట్ల ఎట్లా ఉండబోతోంది వైసీపీ వైఖరి అనే విషయం క్లియర్, ఎట్లా ఉండబోతుంది సభ పట్ల అనే వైఖరి క్లియర్. ఆ విషయం చెప్పకనే చెప్పేశారు. చెప్పిన క్రమంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చర్చలో ఉన్నాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం, అదే సందర్భంలో వ్యక్తిగత దాడి, వ్యక్తిగత అంశాలని రాజకీయ అంశాలుగా మార్చడం, వ్యక్తిగత విషయాలని రాజకీయ విషయాలుగా మార్చడం, వీటన్నిటి మీద ఉన్నటువంటి చర్చ చాలా పెద్దది. ఈ పెద్ద చర్చలో ఇప్పుడు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలనే చూడాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎట్లా ఉండబోతుంది అనే దానికి క్లియర్ ఇండికేషన్గానే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం ఏ రకమైనటువంటి పాత్ర అంటే నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ జగన్ అంటే మనం పెద్దగా మన సంఖ్య కూడా పెద్దగా లేదు కాబట్టి అసెంబ్లీలో మనం పోరాడేది ఏమీ లేదు, బయట ప్రజల్లో ఉందాం ఎక్కువగా అంటూ కూడా కామెంట్ చేశారు. కాబట్టి సభకు సంబంధించి కొంత లైట్ గా తీసుకున్నారు ఇప్పటి నుంచి అని కూడా కొంత వినిపిస్తోంది. అంటే సభకు సంబంధించి ఎటువంటి వైఖరి అవలంబించబోతున్నారు అనే విషయంలో ఇప్పుడు క్లియర్ గానే చెప్పకనే చెప్పేసినటువంటి పరిస్థితి. మనతో పాటు దుర్గా కుమార్ మాండవ గారు యాడ్ అయ్యారు. వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎస్ దుర్గా కుమార్ గారు, శుభోదయం అండి. ఎస్, ఎలా చూస్తారు ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి? అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం అని చెప్పుకోవాలి. అది కాకుండా ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రేపు స్పీకర్ ఎన్నిక ఇవి ఉండబోతున్నాయి. చంద్రబాబు తన ప్రతిజ్ఞ తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ సభలో అడుగు పెట్టబోతున్నారు. జగన్ కనీసం ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఒక సభ్యుడిగా మాత్రమే సభలోకి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఇది ఆయన అంటాడు కదండి, దేవుడి స్క్రిప్ట్ అని. హలో, చెప్పండి. దేవుడి స్క్రిప్ట్ అని ఆయన వర్ణిస్తాడు కదా, దీన్నే ఆయన అదే మనం కూడా అదే
భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ గానే భావించాలి ఇది. ఓకే. ఎందుకంటే 151 స్థానాలు ఉన్న వ్యక్తి పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే మహా తగ్గితే ఒక 4 తగ్గొచ్చు అనుకున్నారు. లోపల పైకి మాత్రం 175 గెలుస్తామని చెప్పారు. ప్రజల్ని తక్కువ అంచనా వేశారు. ఎన్నిసార్లు అయినా మనం ప్రజల్ని మోసం చేయొచ్చు మన దగ్గర ఉన్న స్కిల్ తోను. అంటే ఆస్కార్ అవార్డు లెవెల్లో మనం నటిస్తే కనుక ప్రజలు అన్ని కిందసారి కూడా పెద్ద మెజారిటీ ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ నటన ఈసారి చూపించారు. కానీ ఒకసారి మోసపోతారు కానీ ప్రజలు ఎవరైనా కూడా 2 సార్లు మోసపోరండి. తర్వాత కిందసారి ఎలక్ట్ అయిన తర్వాత ఏదైనా కొంత భాగమైనా కూడా ఆయన హామీల్ని అమలు చేయడానికి ప్రయత్నించిన తర్వాత ప్రజల పట్ల ఆదరణగా ఉన్నా కూడా ఆయనకి ఇంత దుస్థితి రాదండి. శాసనసభ్యుల పట్ల లేదు, మంత్రుల పట్ల లేదు, ప్రజల పట్ల లేదు. కేవలం ఆయన వ్యక్తిగతమైన స్వార్థం, లాభం ఇదే చూసుకున్నాడు తప్ప ఒక వ్యాపారవేత్తగానే వ్యవహరించాడు కానీ ఆయన ఒక రాజకీయవేత్తగా కానీ ఒక రాజనీతిజ్ఞుడుగా కానీ ఆయన వ్యవహరించలేదండి. ఆయన వయసు రీత్యా కూడా ఏంటంటే చిన్నారు కాబట్టి ప్రతిదీ వాళ్ళ యూత్ ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్నారో, మరీ ముఖ్యంగా ఈయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు కానీ నేను ఒక 50,000 కోట్లకి సంపాదించాను, ఇప్పుడు ముఖ్యమంత్రి నా చేతిలో ఉంది కాబట్టి అసలు మంత్రదండమే ఇంకా ఎంతైనా సాధించవచ్చు అనేది ఏకపక్షంగా వెళ్ళిపోయాడు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈయన ప్రతిపక్ష హోదా లేకుండా సభలోకి రావాల్సిన దుస్థితి రావటం. ఇకపోతే మరొక అంశం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గతంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి లేకపోతే వైసీపీ సభ్యులు చేసినటువంటి అవమానాలు భరించలేక ఈ కౌరవ సభలో నేను మళ్ళీ అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, ఇది గౌరవ సభ కాదంటూ ఆయన ఆ రోజు శపథం చేసి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు ఆయన సభలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నారు. సో ఈ అంశాన్ని ఎలా చూస్తారు? అదే ధర్మం గెలుస్తుంటారు చూసారు ఎప్పుడైనాను. ధర్మం గెలిచింది అనుకోవాలండి. ఎందుకంటే ఆయన ఆ రోజు అంత పెద్ద కళ్ళ నీళ్లు పెట్టించి ఎక్కేసేటట్టు చేసి పంపించినప్పుడు ఇది ఆయన మీరు అన్నట్టు కౌరవ సభ తప్ప గౌరవ సభ కాదని మళ్ళీ ఆయన ప్రతిజ్ఞ పూర్ణప్పుడు ప్రజలు కూడా కదిలిపోయారండి. అదే సందర్భంలో దుర్గా కుమార్ గారు నమస్తే. ఇదే సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కనిపిస్తోంది. ఆ రోజు చంద్రబాబు నోటి నుంచి వచ్చినటువంటి కౌరవ సభ అనే మాట నిన్న జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి వైసీపీ పార్టీ 11 మంది శాసనసభ్యులు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం వాళ్ళు ఏ రకమైనటువంటి శాసనసభలో వ్యవహరించబోతున్నారు అనడానికి ఇది ఇండికేషన్ గానే భావించాలా? విద్వేషం అంటారా? ఇదే రకమైన అంటే కౌరవ సభ అనేటటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. అదే సందర్భంలో కాబోయే స్పీకర్ మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని ఎట్లా చూడాలి? ఆయన మనిషి మారడండి. ఒక మనిషి ఎవరికైతే ఒక నైజం పుట్టుకతో వచ్చిందో పుట్టుకలతోనే పోద్ది అంటారు. అంటే పుట్టుకలంటే కట్టెలతో అని. అంటే అది ఏ మనిషి నైజం కూడా మారదండి. మారతారని అనుకోవటం కూడా పొరపాటు. కాబట్టి ఆయన అదే దీనిలో అదే దిశలోనే వెళ్తాడు. ప్రజలు కూడా ఆయనకి ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో ఆయన మారినంత వరకు కూడా అదే ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే అసలు కనీసం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకముందే సభను ఉద్దేశించి కౌరవ సభ అంటూ వ్యాఖ్యానించడం, లేకపోతే ప్రోటెం స్పీకర్ కి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, స్పీకర్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే విస్తృతంగా ప్రచారంలో ఉందో ఆయన పాత్రుడి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అదే సందర్భంలో ఆయన ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారంటానికి ఇండికేషన్ గానే చూడాలి కదా. ఆయన ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చేసాడండి. తను కిందటిసారి 151 స్థానాలు ఇచ్చినప్పుడు కూడా ఒక పాజిటివ్ రోల్ ప్లే చేద్దామనే దాంట్లో రాలేదండి. ఒక విధ్వంసం చేసుకుని తను ప్రజలను రిటర్నప్ అని వ్యవస్థ రిటర్నప్ అని ప్రతిపక్షాల మీద ప్రజల్ని దాడి, అసలు ప్రజల్ని శత్రువులుగా ఎన్నుకోవడం అనేది నాకు అర్థం కాని అంశం అండి. వాళ్ళకి కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే 151 స్థానాలు ఇచ్చి అంత ఆదరించినప్పుడు ప్రజల్ని ఈయన ఆదరించాలి. అది మనసైడ్ లవ్ అంటారు చూసారా, ప్రజలు ఆయన ఆదరించారు కానీ ఆయన ప్రజలను టార్గెట్ చేశాడండి. ఆయనకున్న వ్యవస్థను అంతటిని ఉపయోగించి అలా కాదు అండి. ప్రజల మీద వైసీపీ వాళ్ళేమో
ముఖ్యమంత్రులు ప్రజలని మోసం చేయడం చూసాం, కానీ ప్రజలు ముఖ్యమంత్రిని మోసం చేయడం ఇదే మొదటిసారని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? వైసీపీ వాళ్ళు అంటాం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమైపోయినాయి ఈ ప్రేమలు, ఏమైపోయినాయి తాతయ్యలు ఏమయ్యారు, అమ్మలు ఏమయ్యారు, అన్నదమ్ములు ఏమయ్యారు, రైతులు ఏమయ్యారు, ఇంతమందికి ఇంత ఇచ్చారని ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నాడండి. వాళ్ళ ప్రేమలో కలిసి లేదు, నువ్వు వాళ్ళని వేధించావు అన్ని రకాలుగా. దాంతో లేకపోతే నిన్ను ఎందుకు ఓడిస్తారు? ఒక పాము దాని దోమన అది వెళ్తుంటే కూడా ఎవరు చంపడండి. అట్లాగే మనిషి అతని దోమన అతను వెళ్తుంటే పాము కరవదు, వెళ్ళి మనం కెలికితే మనకు కరుస్తుంది. అట్లాంటిది ఈయన ఒక పాము కన్నా నీతి ఉంది కానీ ఈయనకి లేదు. ఎన్నిక చేసిన ప్రజల్నే శత్రువులుగా టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద పోలీసుల్ని ఆయన దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించి పన్నుల రూపంలో పిలిచాడు, అన్ని వ్యవస్థల రూపంలో ప్రజల మీద దాడులు చేయించాడు. తర్వాత ఇది చెత్త పన్ను కట్టలేదని, లేకపోతే ఇంటి పన్ను కట్టలేదని, లేకపోతే 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇంటి రుణాలకు సంబంధించిన బకాయిలు కట్టలేదని తలుపు చెక్కలు పీకించుకెళ్ళిపోవడం, అది గతంలో బ్రిటిష్ టైంలో చూసాం ఇట్లాంటి జప్తు చేసుకెళ్లే విధానాలు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసామండి, అది కూడా బేదల గుడిసెల తలుపులు పీక్కెళ్లారండి. అంటే ప్రజల్ని టార్గెట్ చేసిన ప్రజలు మాత్రం నిన్ను ఎందుకు ఆదరిస్తారు, అది ఎందుకు ఆయనకు అర్థం కావట్లేదో తెలియదు. తర్వాత ఎప్పుడైనా ప్రజా తీర్పును శిరసా వహిస్తాము, మా వల్ల జరిగిన తప్పులు సమీక్షించుకుంటాము, మేము ఇంకా ప్రజలకు దగ్గరగా వస్తామన్న నాయకులను చూశాం. కానీ ప్రజల మీద నిందేసి ఈయనొక్కడే పుణ్యాత్ముడు, నేను డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు తినేశారు, ఏమైపోయి నీ ప్రేమ, ఏమైపోయి నీ తల్లి చెల్లి మీద నీకు ప్రేమ లేదు, నీ సొంత బాబాయి మీద ప్రేమ లేదు, అది ఇంతవరకు ఒక మాట పబ్లిక్ గా మాట్లాడము, ఆ వచ్చిన నేరస్తుల్ని ఖండించాలని. ఇంకా పైగా అతని వాళ్ళ తమ్ముడు కడప లోక్సభ అభ్యర్థి ఉన్నాడు కదండి, ఆయన అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అమాయకుడు, చిన్నవాడు, మంచివాడు, మంచి గుణం కలిగిన వ్యక్తి అని చెప్తాడు. కానీ అదే సిబిఐ ముందు ఎందుకు చెప్పడం? ఆ కేసు కూడా వదిలిస్తారు కదా. ఆయన 8వ ముద్దాయిగా పెట్టినప్పుడు నీకు తెలుసు కదా అతను చంపలేదు అని, అందుకే నువ్వు సీట్ ఇచ్చావు, గెలిపించావు. ఆ మాట ఆయన సిబిఐ చెప్పాలండి, నా తమ్ముడు మంచివాడు, ఇలాంటి వాడు, ఇది అతనికి లేదు అని. అది ఎందుకు జంపుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. తెలిసిన నిజాలు చెప్పాలి కదా దర్యాప్తు సంస్థలకి. అరవింద్ గారు, ఇప్పుడే ఒక పోస్ట్ చూస్తున్నా, ప్రజావేదికను కూల్చి దాదాపు 5 ఏళ్ల పైనే అవుతుంది, 5 ఏళ్ళు కావస్తుంది. 4 రోజులు 5 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా అక్కడ శిథిలాలు తీయకుండా అలాగే ఉంచారంటే చంద్రబాబు ఇండ్లకి వెళ్లే దారిలో శిథిలాలను చూస్తూ వెళ్ళాలి అంటే ఏ రకమైనటువంటి సంబంధించి అసలు యాక్చువల్గా ఇంకొక విషయం మాట్లాడాలి. చంద్రబాబు ఈ ప్రజావేదిక అర్జెంటుగా కట్టాలనే ఉద్దేశంతో దాన్ని సివిల్ కన్స్ట్రక్షన్ కాకుండా కిర్బీ కన్స్ట్రక్షన్ చేశారు. కిర్బీ కన్స్ట్రక్షన్ అంటే కిర్బీ అనే ఒక కంపెనీ మొదలుపెట్టింది. దాన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే కంపెనీలోనే రెడీ చేసుకొచ్చి పునాదితో సంబంధం లేకుండా ఇన్స్టాల్ చేస్తారు. ఇదే పద్ధతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయినటువంటి మీడియా సంస్థలు కూడా చాలా చోట్ల ఇదే రకమైనటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదేమి కొత్త టెక్నాలజీ కూడా కాదు. ఈ టెక్నాలజీ ఎందుకు చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని మళ్ళీ ఒక దాదాపు 70 to 80% తరలించడానికి వీలుగా చేస్తారు. ఇది ఎటువంటి డ్యామేజ్ లేకుండా దాదాపు ఒక 70 to 80% నిర్మాణాన్ని తరలించే అవకాశం ఉంది. అది చేయకుండా కూల్చేసి ఒక పక్క, ఇప్పుడు సరే ఇది పక్కన పెడదాం, ఏసీలు ఉంటాయి, దాంట్లో కొన్ని ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని అయినా కనీసం తరలించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని చేయకుండా అది ఒక అంటే దాన్ని కూల్చినప్పుడు ఆ భావం కనిపించలేదు, కానీ ఆ తర్వాత అంటే నాకు కూల్చినప్పుడు ఆ భావం నాకు కనిపించలేదు, కానీ ఆ తర్వాత చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ అది అక్కడ ఉన్నటువంటి ఏదైతే డిమాలిష్ చేశారో ఆ డెబ్రిస్ని తీయకుండా అట్లాగే ఉంచడం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అదే భావం వస్తుంది. రెండోది, దానికి కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం, ఆ విధ్వంసాన్ని అట్లాగే ఉంచేస్తామని చెప్పడం ద్వారా వీళ్ళు దాన్ని అప్ హ్యాండ్ తీసుకొని అదే సందర్భంలో వీళ్ళు అప్ హ్యాండ్ చేసుకొని దాన్ని ఇండికేట్ చేయాలి, ఆ విధ్వంసానికి ఇండికేట్ మిగల్చాలని చూస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రజాధనంతో 7 కోట్ల అనే విషయం ఉంది, 12 కోట్లనే ఉంది. ఈ మధ్య ఎవరో ఒక మహామేధావి దాన్ని 900 కోట్లు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. 7 కోట్లు అని 13 కోట్లని వివాదం ఉంది దాని విషయంలో. ఆ మహానుభావుడు ఎవరో 7-13 ఈ మధ్యలో రకరకాల అంశాలు వినిపించాయి. అంటే దీంట్లో యాక్చువల్ స్ట్రక్చర్కి డిస్టర్బెన్స్ కాకుండా ఈ పెట్టినటువంటి అడిషనల్ ఫీచర్స్ కానీ ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది పోయి మహామేధావి ఎవరో 900 కోట్లు అనేసరికి నాకు నిజంగానే 900 కోట్లు పెట్టి ఒక చిన్న ప్రజావేదిక కట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతోటి ప్యాలెస్ కట్టుకునే తప్పేంటి అనే భావంలో చెప్పాడు ఆయన. చెప్పే క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాట నిజంగానే మహామేధావి ఆయన. నేను మామూలుగా చూడట్లేదు ఆయన్ని. ఇంతకుముందు నాకు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం లేదు, కానీ ఈ వ్యాఖ్య విన్న తర్వాత ఇటువంటి మహామేధావిని నేను గుర్తించలేదేంటా అని బాధపడ్డా. ఆ మహామేధావి చెప్పినటువంటి ఆ మాటల్ని చూస్తే ఖచ్చితంగానే ఆశ్చర్యం వేసింది. రెండోది 900 కోట్లు నిజంగానే పెట్టుంటే 900 కోట్లకి సంబంధించినటువంటి ఈ వస్తువులని తీయకుండా దాన్ని ఏకపక్షంగా కూల్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటి దోషి అవుతారు. దాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం నిజంగానే 900 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిందే అనుకోండి, దాన్ని ఎట్లా వాడుకోవాలి అని ఆలోచించకుండా దాన్ని డిస్ట్రక్షన్ చేసినటువంటి, విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాన దోషి అవుతాడు. ఆ విషయం ఆ మేధావికి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. మరొక కీలక అంశం ఏంటంటే, సరే మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అమరావతికి సంబంధించి సీఎం చంద్రబాబు పర్యటించారు. సగంలోనే నిలిచిపోయినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఆయన పరిశీలన కూడా చేశారు. ఆయన చూసినట్లయితే ఆయన కామెంట్స్ కూడా ఆవేదనతోటి కొంత బాధపడుతూ చేసినటువంటి కామెంట్స్. అంటే అమరావతి ఈ విధంగా అయిపోయింది ఏంటి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. నా మనసంతా బాధతో నిండిపోయింది, అమరావతిని పరిస్థితుల్లో చూస్తానని ఏ రోజు అనుకోలేదంటూ కూడా ఆయన చెప్పారు. అటు శిలాఫలకం కావచ్చు, లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, మంత్రులు జడ్జీల గృహ సముదాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలను కంటిన్యూ చేయకుండా ఎక్కడ నిర్మాణాలని అక్కడే ఫుల్ స్టాప్ అన్నట్లుగా ఆపేసింది గత ప్రభుత్వం. సరే, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభిస్తున్నారని కూడా. కాకపోతే 5 సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి నష్టం చేకూరిందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎలా చూస్తారు దుర్గా కుమార్ గారు, ఈ అంశాన్ని ఎలా చూస్తారు? అమరావతికి సంబంధించి నిన్న చంద్రబాబు పర్యటన కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఎలా చూస్తారు? ఇప్పుడు ఎవరైనా సపోజ్ మనకి తాతల తండ్రుల నుంచి ఒక ఇల్లు వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు ఏదో మన కుటుంబంలో ఒక సంక్షోభం వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ సంక్షోభం పరిష్కారం అయిన తర్వాత సొంత ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు పాడుపడిపోయి, ఇంట్లో చెట్లు మలిసిపోయి, ఇల్లంతా పాములు తేళ్లు చేరిపోయి, కుప్ప కూలిపోయి ఉన్న కప్పు, ఇవన్నీ చూస్తే మనసు ఎలా తరుక్కుపోద్దండి. మన సొంతం పుట్టి పెరిగిన ఊరు, పుట్టి పెరిగిన ఇల్లు. అలాగే ఇప్పుడు ఆయన అమరావతిని ఒక స్థితిలో ఊహించాడు. ఆ స్థితికి తీసుకెళ్తా ఉన్న క్రమంలో 2019లో ఓటమి పాలవడంతో ఆయన యాజిటీజ్ గా వదిలిపెట్టి వచ్చేసారు. వీళ్ళు అక్కడ యాజిటీజ్ గా ఆపేసి అక్కడ ఉన్న నిర్మాణ సామాగ్రిని తీసి అవతల పారేశారు, ఎవరైనా తోలుకోమన్నారు. అక్కడికి సీడ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మకమైన రోడ్డు కంకర్ కూడా తీసుకెళ్లిపోయారు. మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గానికి పాకేసిన పైపులు తవ్వి మరీ తీసుకెళ్లి ఏదో ఊర్లో మంచినీళ్ళ పథకాలకు ఉపయోగించుకున్నారు. అలాగే కేబుల్స్ బండిల్స్ అప్పుడు తీసుకొచ్చి వాడకుండా ఉన్నారంటే మళ్ళీ చివరి రోజుల్లో ఇంకా ఇల్లు ఏమైనా ఇక్కడ వాడతారేమోనని అచ్యుతాపురం విశాఖపట్నం జిల్లాకి తీసుకెళ్లిపోయారండి. ఇలా కావాలని తలుపులు కిటికీలు కూడా ఈ అసాంఘిక శక్తులు పంపించి పగలగొట్టారు. ఇదేమన్నా ఉపయోగానికి వస్తుందేమోనని. ఇవాళ అడవిలో ఈ భవనాలు ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ సెక్టర్ ఎక్కడుందో కూడా తెలియదు. నిన్న ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ తుమ్మ చెట్లు కొట్టడానికే ఒక టెండర్ పిలవమన్నాడు. అంత ఎత్తులు పెరిగిపోయింది అండి. ఇప్పుడు మనం పండించాలనుకున్న పంటలు పండవని ఇలాంటి అవాంఛనీయమైన చెట్లు మొక్కలు వాటికి ఏ తెగుళ్ళు ఉండవు, ఏ సమస్యలు ఉండవండి. విపరీతంగా పెరిగిపోయింది. అది చూసి భవనాల్లో కూడా మొక్కలు పెరిగిపోయి ప్రసవాలను కూడా ఎమ్మడబెట్టి తీసుకెళ్లారండి. ఇప్పుడు రిషికొండ మీద కట్టడం రహస్యంగా చంద్రబాబు గారి పర్యటన అంతా మనం ఛానల్స్ లో వీడియోలో చూసాం, లైవ్ చూపించారు. ఆయన వెళ్తున్న పరిస్థితులు అన్ని కూడా ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తాయంటే ఇప్పుడు అమరావతి ప్రజలు
ఈ రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనకి పోతమేట దూరంలో ముందు కూడా శిబిరం ముందు నుంచి ఎప్పుడన్నా కేబినెట్ మీటింగ్ లో సచివాలయానికి వెళ్ళే రోజుల్లో కూడా కనీసం ఆగి మాట్లాడించాలని అనిపించలేదండి. వాళ్ళు అక్కడికి కాదండి, ఈ రాష్ట్రం ప్రజలు కాదా వాళ్ళు ఎక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చారా? ఇప్పుడు రైతుల్ని ఇక్కడ వేధించింది రాష్ట్ర ప్రజలందరినీ వేధించినట్టండి. ఆయన ఏమనుకుంటున్నాడంటే అమరావతి రైతులు వేరు వీళ్ళని కాబట్టి వేధిస్తున్నాం కాబట్టి మిగిలిన రైతులు సంఘీభావం తెలపడానుకున్నాడు. కానీ అందరి మనసుల్లోనూ బాధ ఉంది. ఇప్పుడు వైజాగ్ లో రైతులు ఎవరు కోరుకోవట్ల వైజాగ్ రాజధాని ఉంటలేదు. ఎందుకంటే రాజధాని ఒకటే ఉంటుందని అందరికీ తెలుసు. ప్రతి ఇంటి ముందు రాజధాని ఎవరు పెట్టలేరు. ఈయన ఆ రకంగా విడబట్టి పాలించే దృష్టిలో ఆయనకు తెలియలేదు. కానీ నేను 2020 సంక్రాంతి పండుగ రోజు వెలగపూడి శిబిరంలో కూర్చున్నాను. నేను కూడా కృష్ణా జిల్లా రైతునే. నాకు కూడా బాధ అనిపించింది ఆ పొలాలు ఈ రకంగా తీసుకుని వేధిస్తున్నాడని. అంటే వెరీ బిగినింగ్ లోనే వెళ్తే అనంతపురం నుంచి రైతులు చూడటానికి వచ్చారండి. ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు? రైతులు మామూలు వాళ్ళు సామాన్యమైన వాళ్ళు మా అంటే ఒక 3-4 ఎకరాల రైతులు వచ్చి అందులో పెద్ద మనుషులు కూడా ఉన్నారు, 75 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఇంత దుర్మార్గం ఎక్కడ మంచి పొలాలు ఇస్తే కట్టుకోకుండా ఆ భవనాలన్నింటినీ అట్లా వదిలిపెట్టేశాడు అని అది ఎంత బాధపడతారండి. ఒక రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసండి భూమితో అనుబంధం. ఒక భూమి ఇచ్చాడంటే కూతురు ఇచ్చిన దానికన్నా ఎక్కువ వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న భూమిని వదులుకున్న కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక రాజధాని వస్తే మన పిల్లలు కూడా ఇక్కడ బతుకుతారు అనే ఉద్దేశం మీద ఇచ్చారు తప్ప వాళ్ళకి అందులో పెద్ద రాజకీయం ఏమి లేదు, పెద్ద స్వార్థం లేదు. కేవలం బిడ్డలు ఇక్కడే మన కంటి ముందు ఉండి ఇక్కడ జీవనోపాధి పొందుతారు. కానీ అది చేయకూడదు రాకూడదని ఈయన కక్ష పూర్తిగా వ్యవహరించాడండి. అసలు ఇట్లా చీఫ్ మినిస్టర్స్ ఇంత సంకుచిత భావంతో ఉండే వ్యక్తుల్ని మనం ఎక్కడా చూడాల. ఆయన నిన్న చెప్పాడు కదా 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఇది కాకుండా కూడా ఇంకొక 20,000 ప్రభుత్వం ఇక్కడ 55,000 ఎకరాలు ఉంటాయి కదా అని నేను రాజధాని మొదలు పెట్టాను. రాజధానికి అటువైపు 12 ఇటువైపు 12 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, మధ్యలో ఉంటుంది. పసి పిల్లాన్ని చూపించమన్నా కూడా చూపిస్తాడు. అంత కేంద్రం చేసిన దాన్ని ఎన్నో అంటగట్టారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, కోర్టుకు వెళ్తే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇట్లాంటి అట్లా ఉండదయ్యా, కంపెనీలు పేరు నమ్ముకోవడంలో ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు ఏదైతే చేశారో అవసరాలు కూడా అదే చేస్తారనే భావన వాళ్ళకి ఒక క్రిమినల్ థింకింగ్ ఉందండి. ఇది విజయ్ గారు అందువల్ల ప్రజలు కూడా గమనించి ఇటువంటి వ్యక్తులకి ఎంత బుద్ధి చెప్పాలో చరిత్రలో మిగిలిపోయేటట్టుగా చేశారు. ఒక్క మాట దుర్గా కుమార్ గారు 2029లో మళ్ళీ వచ్చేస్తానంటున్నారు ఆయన. దాని మీద ఏమంటారు మీరు? 2029లో కాదండి, ఈ తరం వాళ్ళు బతికున్నంత కాలం కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేయరండి. ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు వాళ్ళు ఆ శిథిలాలను కూడా పదిలిపరుస్తున్నారంటే జపాన్ లో లాగా నాగసాకి మీద బాంబు వేసినప్పుడు ఏదైతే కోర్ ఏరియా నష్టపడిందో అది అట్లా ఎట్లయితే స్ఫూర్తిగా ఉంచుకున్నారు ప్రజలు. ఒక గుణపాఠం, మనం ఇంత కష్టాల పాలయ్యాము, ఇవాళ ఈ స్థితికి వచ్చాము, ఇంకా ముందుకు వెళ్ళాలని. అట్లాగే ఇప్పుడు ఆ శిథిలాలను ఆయన 5 సంవత్సరాల నుంచి తీనందుకు వీళ్ళు కూడా అదే కొనసాగిస్తారు. అసలు ఏ ప్రభుత్వం తీయకూడదండి. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక గుణపాఠం. ఇలాంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రులు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎలా దెబ్బతింటుంది అనే దానికి. కాబట్టి ఆయన కలగంటున్న తప్పు లేదు. ఇప్పుడు నాశనం చేయించారు తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్ధపడతాడు. మహమ్మద్ బోరీ కూడా 17 సార్లు 19 సార్లు రిపీటెడ్ గా దాడి చేశాడు. ఈయన కూడా వదులుతాడు మనం అనుకోము. అధికారం రుచి మరిగిన ఏ వ్యక్తి కూడా అధికారాన్ని కోల్పోవడానికి ఇష్టపడదండి. అందులో డబ్బు రుచి చూశాడు ఈయన. కాబట్టి ఆయన ప్రయత్నించవచ్చు కానీ ప్రజలు తెలంగాణ కేబినెట్ కు సంబంధించి తెలంగాణ కేబినెట్ భేటీపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం మంత్రివర్గం భేటీ కానుంది. అయితే ప్రధానంగా
15 ఆగస్టు లోపు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పారు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా రైతు భరోసా స్కీమ్ కావచ్చు, పంటల బీమా పథకంపై కూడా చర్చ జరగనుంది. మొత్తంగా రైతులకు సంబంధించే బడ్జెట్ రూపకల్పనపై అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అసలు ఏవేవి పరిగణలోకి తీసుకోవాలి, ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ముందుగా అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో రాబోయే భవిష్యత్తు కాలంలో 15 ఆగస్టు వరకు అయితే ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి చర్చ గట్టిగా జరుగుతుంది. రుణమాఫీ కేంద్రంగా మొదలైనటువంటి చర్చ రైతు భరోసాకి సంబంధించినటువంటి దానికి కూడా విస్తరించింది. అంటే అర్హుల జాబితాని కట్ చేసే క్రమంలో అంటే 36,000 కోట్ల నుంచి 40,000 కోట్లకి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి. రుణమాఫీ మొత్తాన్ని ఒకటేసారి చేయాలంటే దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఉన్నటువంటి చర్చ, ఆ చర్చతో పాటు ఉన్నటువంటి అంశాలు. ఇది ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అంటే ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ప్రాతిపదికగా తీసుకొని అదే అర్హతల్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి చర్చ జరుగుతుందో, అదే సందర్భంలో రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశంలో 5 ఎకరాల యొక్క స్లాబ్ పెట్టాలనేటటువంటి ఏదైతే నియమం ఉందో ఈ రెండు కూడా కీలకంగా చర్చలో ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకి సంబంధించినటువంటి అంశాన్ని వాటినే తీసుకుంటే ప్రతి రైతుకి 6,000 రూపాయలు ఇవ్వటం అనేది కిసాన్ సమ్మాన్ యోజనలో ఇస్తున్నారు. ఇచ్చే క్రమంలో జరుగుతుంది ఏంటి, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలకి, ప్రజాప్రతినిధులకి అంటే ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాకపోయినా మొత్తం మీద ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా కానీ వాళ్ళని తీసేస్తున్నారు. దీంట్లోనే ఒక సమస్య వస్తుంది. కొంతమంది రైతులు భూసేకరణకి భూమి ఇస్తే వాళ్ళకి ఇచ్చే పునరావాస R&R ప్యాకేజ్లో భాగంగా ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్కి టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. పాన్ కార్డ్ లేకపోతే ఫామ్ 60 సబ్మిట్ చేయాలి. ఇక్కడ అసలు మెలిక ఉంది. ఒక్కసారి అది వస్తే టీడీఎస్ కట్ చేసి మళ్ళీ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అంశం. ఈ అంశాన్ని ఆధారంగానే కిసాన్ సమ్మాన్ యోజన చాలా మందికి రావట్లేదు. లబ్ధిదారులుగా ఉన్నటువంటి ఇప్పుడు అంటే రుణగ్రహీతలుగా ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ లబ్ధి రావాలి అంటే ఈ నియమం పెట్టాలనేది ప్రధానమైన అంశం. ఇక్కడ పెద్ద అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఎక్విషన్లో భూమి కోల్పోయిన రైతులకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ప్రధానమైన అంశం. దాంతోపాటు గత ప్రభుత్వం హయాంలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చినటువంటి, లేదంటే హైవేలు వచ్చినటువంటి సందర్భంలో, లేదా మరొక ఇండస్ట్రీ వచ్చిన సందర్భంలో ల్యాండ్ ఎక్విషన్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. టీడీఎస్ కట్ చేస్తే ఆ టీడీఎస్ని తీసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు రుణమాఫీకి అర్హత కోల్పోయే పరిస్థితి ఉంది. రైతు భరోసాకు కూడా అదే ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు దీని చుట్టూ వివాదాలు జరుగుతుంది. ఇదొక అంశం. ఒకసారి దుర్గా గారితో మాట్లాడదాం. దుర్గా కుమార్ గారు, అంటే టెక్నికల్ ఇష్యూస్ కాకుండా పొలిటికల్గా మీరు ఎలా చూస్తారంటే 15 ఆగస్టు లోపు ఈ రుణమాఫీ చేయకపోతే రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మీరు కూడా వినే ఉంటారు. అటు హరీష్ రావు దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతల వైపు నుంచి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి విన్నారు కదా. అంటే ఏం జరగబోతోంది రుణమాఫీకి సంబంధించి, అసలు చేయగలరా లేదా, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, చేయలేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? ఏంటి ఒకటి, ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా సరే, ఎవరైనా ఓడించి ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కుర్చీ ఎప్పుడు దింపాలా అనేది ఆలోచించడం సహజం. అది ఏ పార్టీ, అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా జరిగే తీరే. కాబట్టి కాంగ్రెస్ కూడా తను చాలా కాలం తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారంలో రాగలిగింది ఒక తెలంగాణలో మాత్రమే. అదే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇప్పటికీ కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళు అసలు యాక్చువల్ గా కేసీఆర్ గారిని ఎదిరించి
అసలు తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశ లేని రోజుల్లో ఒక ఆశా కిరణం లాగా రేవంత్ రెడ్డి గారు ఆయనకి తగ్గ టోన్ లో మాట్లాడి ఎదిరించి రాగలిగాడు. వీళ్ళు కూడా ఇంకొక 20 ఏళ్ల పాటు అయినా మనం కొనసాగుతామనే ధైర్యంలోనే ఉన్నారు. అవును అసలు పార్టీ పడిపోద్దన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అవును కేసీఆర్ గారు తనకి నెక్స్ట్ ఈ వెహికల్స్ కాన్వాయ్ కూడా కొత్తది కొనుక్కుని విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేయించుకుంటున్నాడంటే ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడో మనకు అర్థం అవును, అవుతుంది. అవును. ఎస్ ఎస్ కాబట్టి ఇవి రావటం కాంగ్రెస్ రావడం అనేది నాకు సుతారం ఇష్టం లేదు. 1, 2 భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలు ఇంత బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీ ఉనికి కోల్పోద్ది అంటానికి మొన్న లోక్సభ ఎలక్షన్లే రుజువు. ఓకే కాబట్టి ఇక కొనసాగే పరిస్థితే లేదు, అసలు ఉనికికే ప్రమాదం వచ్చింది. కాబట్టి ద్రాక్ష చెట్టు కింద ఉండే నక్కలాగా ఎవరైనా కూడా ఎప్పుడు ద్రాక్ష పళ్ళు రాలుతాయా అని చూస్తా కూర్చుంటారు. యా అదే పరిస్థితి మన తెలంగాణలో కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఏ విధంగానైనా కనుక కొంచెం విఫలమైనా సరే దాన్ని పెద్దగా రాజకీయ అంశంగా చేసి రైతులు కనుక ముందు వ్యతిరేకత తేగలిగితే వాళ్ళకి ఏ పార్టీకైనా పెద్ద బలం చిక్కినట్టండి. అందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంటి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా హామీ ఇచ్చి అందులో తనేమి చివరి వయసులో లేడు రాజకీయంగా, ఇంకా ఆయనకి ఇప్పుడే ప్రారంభమైంది ఉంది. కాబట్టి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కింద అయినా సరే వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ కనుక సపోజ్ ఇంకా పూర్తిగా ఇవ్వటానికి సాధ్యం కాని పరిస్థితుల్లో రైతులకి ఏదైనా ఒక బాండ్ రూపంలోనైనా ఇచ్చి మీకు ఆల్రెడీ ఇదిగో మీకు పొదుపు బాండ్లు లాగా ఇస్తాం, ఫలానా ఈ 2 years తర్వాత మళ్ళీ మీకు ఇంత అమౌంట్ వస్తుంది విత్ ఇంట్రెస్ట్ తో అని సాటిస్ఫై చేసే విధంగా. ఇప్పుడు మొన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ ఎలా చేశాడో వాళ్ళని ఒప్పించి అలా చేసేనా ఆఖరి ప్రయత్నంగా అట్టయినా చేస్తారు కానీ ఫెయిల్ అయ్యే పరిస్థితి తెచ్చుకోరండి. కానీ అదే సందర్భంలో లబ్ధిదారుల జాబితాని తగ్గించటం అనే ఒక కఠినమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం తీసుకొని ఆ భారాన్ని ప్రభుత్వం మీద భారాన్ని తగ్గించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎట్లా అంటే ఒకటేనండి, అరవింద్ గారు గతంలో ఎక్కువ భూస్వాములకు కూడా ఇవ్వటం వల్లనే చిన్న రైతులకు కూడా బాధ అనిపించింది. మనకి ఎంత 2-3 ఎకరాలు ఉండాలకి ఎకరం ఉండాలకి మనకి ఇస్తున్నారు, 100 ఎకరాలు ఉండాలకి ఎక్కువ ఇస్తున్నారు. పోతే పోయింది, మనం లాభం జరిగేది చాలా కొద్దిగా. అసలు ఆ పొలాలను సాగు చేయని ఎక్కడో ఉన్న నగరాల్లోనూ ఫారిన్ లో ఉన్న పెద్ద పెద్ద రైతులకి మేలు జరుగుతుందన్న ఖర్చు కూడా జనంలో పెరిగిపోయిందండి. అందువల్ల కూడా మనకు పోతే పోయింది, మనకు అవసరానికి లబ్ధి జరగబోతుందని కూడా కొంతమంది ఖర్చుతో కూడా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారండి. అందువల్ల అటువంటి భూస్వాములు తగ్గించినందువల్ల రైతులకు వచ్చే నష్టం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు కోల్పోయే పరిస్థితి ఉండదండి. ఓకే ఎస్ సార్. ఇకపోతే ఇటు తెలంగాణలో ఈరోజు సాల్యూట్ తెలంగాణ అనే పేరుతో హైదరాబాద్ నగరంలో బీజేపీ ఒక భారీ ర్యాలీ అయితే నిర్వహించబోతోంది. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం నిర్వహించింది. కేంద్ర మంత్రులను కూడా భారీగా పిలిచి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ తో సమానంగా వీళ్ళకు కూడా 8 ఎంపీ స్థానాలు రావడంతో ఆ ఫుల్ జోష్ అయితే నిన్న బీజేపీలో కనిపించినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే బీజేపీ ఊపును కావచ్చు, నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు. తెలంగాణ రాజకీయం అంతా 2 జాతీయ పార్టీల చుట్టూ తిరగబోతోంది అని మనం కొంతకాలం నుంచి ఏదైతే మాట్లాడుతున్నామో, ఆ 2 జాతీయ పార్టీలు కూడా అదే కోరుకుంటున్నాయన్న విషయాన్ని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది నిన్న బీజేపీ రూపంలో కనిపించింది. ఒక పక్క జవసత్వాలు ఉడిగిపోయి నీరసంగా అంటే అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అలియాస్ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ని టార్గెట్ చేస్తూ బీజేపీ పనిచేయబోతోంది అనేది క్లియర్. నిన్న జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా అంటే నాయకులు ఇచ్చినటువంటి నాయకులందరూ కలిసి చేసినటువంటి ర్యాలీ కానీ ఆ ర్యాలీలో మాట్లాడినటువంటి విషయం కానీ వీటన్నిటిలోనూ గమనిస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎదగాలని చూస్తోంది. మరోపక్క అందుకు బలంగా ఏంటంటే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అధికారం దిశగా కర్ణాటకలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ
పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది అనేది క్లియర్. రైట్. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్, మరోపక్క బీజేపీ, ఈ రెండింటి మధ్య మాత్రమే ఎన్నికలకి సంబంధించినటువంటి వారు ఉండబోతోంది అనే విషయం ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఇది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని నిన్న పూర్తి స్థాయిలో ఆవిష్కరించినట్టుగానే చెప్పాలి. దానికి తోడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డి, అదే సందర్భంలో బండి సంజయ్, వీళ్ళిద్దరిని ముందుకు పెట్టి వీళ్ళిద్దరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి వెళ్ళిన అందరూ ఎంపీలు దాదాపు అందరూ ఉన్నారు. రాజ్యసభ వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక పిక్చర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేసి మేము 8కి వచ్చాము, అంటే 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లకు వచ్చాము. ఇప్పుడు 88 మా నెక్స్ట్ టార్గెట్ 2028 వరకు అని చెప్పి చెప్పడం ద్వారా, అసెంబ్లీ స్థానాలు మా టార్గెట్ అని చెప్పడం ద్వారా కిషన్ రెడ్డి ఆ రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఇండికేషన్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి ఏంటంటే, నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి విషయం. ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం జరిగింది. ఆ ఇండికేషన్ ఇచ్చే క్రమంలో జరిగినటువంటి ర్యాలీగానే చూడాలి. ఇది ఒక సక్సెస్ ర్యాలీ కంటే కూడా భవిష్యత్తుకి సంకేతం ఇచ్చే ర్యాలీగానే నేనైతే భావిస్తున్నాను. అంటే దుర్గా కుమార్ గారు, మీరు ఎలా చూస్తారో, ఇక బీఆర్ఎస్ కొంత సైడ్ అయిపోయింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే పూర్తిగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది అనడానికి నిన్న జరిగినటువంటి ర్యాలీ కూడా ప్రధానంగా కనిపిస్తోంది అనేది చాలా మంది విశ్లేషకుల భావన. మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అసలు యాక్చువల్ గా మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ఇక నేను అధికారంలోకి వచ్చేస్తామన్నంత ఊపుగా వాళ్ళు పనిచేశారండి. అయితే ఒక 2 అంశాలు మనకి కొంచెం తేడా కొత్తబట్టి మనం కోల్పోయాం తప్ప, లేకపోతే మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం అనే ఫీల్ వాళ్ళకి గట్టిగా ఉంది. తర్వాత బీజేపీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీ అండి. వాళ్ళు ఇంతకు ముందు అరవింద్ గారు చెప్పినట్టు ఒక విజన్ తో వెళ్తారు. వాళ్ళలో వాళ్ళకి ఏమైనా అంతర్గతంగా విభేదాలు ఉన్నా కూడా పబ్లిక్ లో ఒక యూనిటీని ప్రొజెక్ట్ చేయడంలో బీజేపీకి అధివేశం చెయ్యి. వాళ్ళు ఇంటర్నల్ గా ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా బయట పడినవారు. డిసిప్లైన్డ్ పార్టీ అనుకోవచ్చు. ఏమంటారు? డిసిప్లైన్డ్ పార్టీ అనుకోవచ్చు ఖచ్చితంగా. డిసిప్లైన్డ్ పార్టీ అండి. తర్వాత ఎడ్యుకేటెడ్ డీసెన్సీ మెయింటైన్ చేస్తారు, డెకరమ్. అది అధికారం ఉన్నా లేకపోయినా అది ఆ గత కాలం నుంచి వాళ్ళు మెయింటైన్ చేయబట్టే వాళ్ళ కనీసం అధికారానికి దగ్గరగా రాగలుగుతారు తెలంగాణలో. అయితే 2 విషయాలు వాళ్ళకి ఎలా దెబ్బకొట్టినాయి అంటే, ఒకటి కవిత దృష్టి చేయకపోవటం వలన బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయిందనే ఒక అపప్రద అయితే వాళ్ళ మీద పడిందండి. అది వాళ్ళు చూసుకోలేని పరిస్థితి, అందుకంటే అరెస్ట్ చేయలే అప్పుడు. రెండోది, కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వీళ్ళకి ఒక మోరల్ బూస్టర్ దొరికింది కాంగ్రెస్ కి. అది తర్వాత బీజేపీ పడిపోవడం వలన బీజేపీకి అదొక సెట్ బ్యాక్ అయింది మోరల్ గా. ఈ 2 కారణాల వలన పోయింది. కాబట్టి ఇప్పటికీ మనం డిస్టెన్స్ లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో అంత 5% ఉన్న ఓటింగ్ కాదు ఇక్కడ. నువ్వా నేనా అన్న ఢీ కొట్టగలిగిన శక్తి ఉంది బీజేపీతో అయినా, బీఆర్ఎస్ కాంగ్రెస్ తో అయినా, బీఆర్ఎస్ తో అయినా. అట్లాంటిది అందువల్ల వాళ్ళు నిన్న ఒక యునైటెడ్ ఎఫర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందండి రాబోయే రోజుల్లో. అంటే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ ఒకటి. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి మొత్తం ఫైట్ లో ఎక్కువ కీలకంగా కనిపిస్తుంది తెలంగాణలోనే. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగు అయిపోతుంది అనేటటువంటి వాదన బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మొత్తం ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది అనేది ప్రాథమికంగా అనిపిస్తుంది. మీరేమంటారు? అవునండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికి వీళ్ళు ఎప్పుడైతే నేషనల్ స్థాయిలో మేము వస్తామని మోడీ గారి మీద చంద్రశేఖరరావు గారు అవాకులు చవాకులు పెళ్ళాడు, వాళ్ళు సైలెంట్ గా ఉన్నా కూడా నోట్ చేస్తున్నారు ఈయన పొటెన్షియల్ అనుకుంటూ. ఏమంటారు? వాస్తవమే అంటున్నా మీరు చెప్పేది. అవన్నీ సైలెంట్ గా ఉన్నాగా నోట్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే మనం సైలెంట్ గా ఉండి ఇతను ఒక గుణపాఠం నేర్పాలనుకున్నారు. అందులో అవకాశం మొన్న ఈ అసెంబ్లీ ఎలక్షన్ రూపంలో కలిసి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి కరప్షన్
ఇష్యూస్ ఉన్నాయనేది తెలంగాణ ప్రజల్ని ఆలోచనలోకి నెట్టేసింది. అదే టైంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కూడా ఇవన్నీ కూడా ఒక అనుమానం అయితే కుటుంబం మీద వచ్చింది. గతంలో లాగా కళ్ళు మూసుకుని కేసీఆర్ గారు చెప్పిన యాస భాష ఇని తల ఊపే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదండి. ఇప్పుడు ఆలోచన అనేది పెరిగింది వాళ్ళకి. ఎస్ ఎలాగో మీరు కవిత విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి కేజ్రీవాల్కి ఏమో బెయిల్ మంజూరు అయింది, కవితకి ఇంకా బెయిల్ మంజూరు అవ్వలేదు. ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏంటి అరవింద్ గారు, ఏంటి అసలు దీని పరిస్థితి? మనము అంటే కవిత విషయాన్ని దాదాపు నిన్నటి నుంచి న్యాయవాద వర్గాలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతున్న అంశాన్ని లేపావు విజయ్. అంటే కేజ్రీవాల్కి ఇచ్చినటువంటి కేజ్రీవాల్ బెయిల్ ఆధారంగానే దాన్ని బేస్ చేసుకొని కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనేది ప్రధాన అంశం. కేజ్రీవాల్కి సంబంధించిన అంశంలో ఏదైతే ఉందో ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. కవితకి సంబంధించిన 2 కేసులు ఉన్నాయి ఈ విషయంలో. ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది. ఈడీ ఏమో మనీ ట్రయల్కి సంబంధించినటువంటి అంశంలో కేసు నడుపుతోంది, సిబిఐ ఏమో క్రైమ్ ట్రయల్కి సంబంధించిన అంశంలో, క్రైమ్ కాన్స్పిరసీకి సంబంధించిన అంశంలో కేసు నడుపుతోంది. ఈ రెండిట్లో ఆవిడకి బెయిల్ రావాలి ఖచ్చితంగా. అంటే ఒక బెయిల్ ఆధారంగా ఇంకో బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రాథమిక అంశాలు, ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటిని ఆధారంగా మనం సహజంగానే కంక్లూజన్స్కి రాలేము న్యాయ వ్యవస్థ విషయంలో. కానీ కవితకి ఒక కేసులో మాత్రం మార్గం సుగమమైందని చెప్పక తప్పదు. ఒక కేసులో మార్గం సుగమైన తర్వాత అది ప్రొజెక్ట్ చేసుకుని 2వ కేసులో బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం అయితే క్లియర్, కవితకి సంబంధించినటువంటి అంశంలో బెయిల్ రావడానికి ఒక కేస్ స్టడీగా, ఒక కేస్ సపోర్టుగా ఖచ్చితంగా కేజ్రీవాల్ కేసును చూపించే పరిస్థితి ఉంటుంది. కానీ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఎక్కడ కండిషన్స్ పెద్దగా లేవు కాబట్టి కవితకి సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి ఇది వస్తుంది అనేది చూడాలి, ఆసక్తికరంగా చూడాల్సినటువంటి అంశమే. ఫైనల్గా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రస్తుతం కొంత చర్చ అయితే జరుగుతోంది. వేలంపై రగడ కూడా కొనసాగుతోంది. సింగరేణి వేలంలో పాల్గొనాలని బట్టి కీ రోల్ ఒకటి ప్లే చేసినట్లుగా మినిస్ట్రీ ఇన్విటేషన్, వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలంటూ బట్టి చెప్తున్నారు. అయితే అసలు వేలం పాటకి ఎందుకు ఒప్పుకున్నారు? సింగరేణికి ఉన్నంత ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళకి అలాట్ చేసిన టైం కూడా అయిపోయింది. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి అలాట్ చేసిన టైం కూడా నిబంధనల ప్రకారం వాళ్ళు నిర్ణీత గడువులో ప్రారంభం చేయలేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ బట్టికి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తాం మన ఈ విషయంలో. నాకంటే ఎక్కువ, అంటే నేను సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వాడినే, కానీ నాకంటే ఎక్కువ కాలం సింగరేణి ప్రాంతంలో వర్క్ చేసినటువంటి దుర్గా కుమార్ గారు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పగలరేమో. ఆయన సింగరేణి ఈ వివాదం చుట్టూ ఏం జరుగుతోంది, అసలు గత ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ ప్రభుత్వం ఏం చెప్తోంది, అసలు ఏంటి సింగరేణికి సంబంధించి బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది? దుర్గా కుమార్ గారు అయ్యా చెప్పండి. నేను అరవింద్ గారు అన్నట్టు నేను సింగరేణి ప్రాంతమైన కరీంనగర్ లో పనిచేసా గానీ అది 40 ఏళ్ళు దాటిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికే అనేక పరిస్థితుల్లో మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ గా వెళ్ళదు అని కిషన్ రెడ్డి గారు మళ్ళీ లేటెస్ట్ గా కూడా నిన్న కూడా ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారని అయితే నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత కొత్తగా ఎన్నికయి మంత్రి పదవి చేపట్టి ఈ జిల్లాలో తర్వాత సింగరేణి కోల్ మైన్స్ ఏరియాస్ లో కూడా ఈ బీజేపీ స్ట్రాంగ్ గా ఉందండి. ఇప్పుడు కొన్ని సీట్లు అక్కడ గెలిచింది. అది మరీ స్ట్రాంగ్ అని చెప్పకపోయినా వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దీని సింగరేణికి సంబంధించి ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దాంట్లో 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, 51% రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా ఉండేది. ఇప్పుడు విభజన తర్వాత సింగరేణిని పూర్తిగా తెలంగాణకి కేటాయించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చింతలపూడిలో ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి ట్రేస్ అయిందో, అంటే సత్తుపల్లి వరకు తెలంగాణలో ఉంది, సత్తుపల్లికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి అక్కడికి సమీపంలో ఉన్నటువంటి చింతలపూడి ఆ ఏరియాలో వచ్చినటువంటి బొగ్గు గనులను కూడా
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సింగరేణికే ఇవ్వాలి అనేది ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు పెద్ద విస్తృతమైనటువంటి చర్చ జరిగితే దాంట్లో అంటే ప్రాథమిక అంశం ఏంటంటే భౌగోళికంగా ఎక్కడ ఉన్నటువంటి ఆస్తులు అక్కడే ఆ రాష్ట్రానికి అని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వివాదం ఉంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. అసలు ఈ వివాదాన్ని అంతటా పక్కన పెట్టి గత కొంతకాలంగా సుమారుగా 10 సంవత్సరాల పాటు ఎక్కడ సింగరేణి కొత్త బొగ్గు గనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. అసలు ఓపెన్ కాస్ట్లే ఉండవు, తెలంగాణ వస్తే పూర్తిగా మళ్ళీ అండర్ గ్రౌండ్ మైనింగే చేస్తాము అని చెప్పినటువంటి కేసీఆర్ ఒక పక్క ఓపెన్ కాస్ట్లు చేయలేదు, ఇంకో పక్క అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయలేదు. ఉన్న ఓపెన్ కాస్ట్లు మూసేయలేదు. ఉన్న బొగ్గు బ్లాక్లను కూడా బొగ్గు బ్లాక్లకు సంబంధించిన అంశంలో కూడా వేలంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పాడుకున్నారనేటటువంటి వివాదం ఉంది. దానికి సంబంధించినటువంటి కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, తెలంగాణ చెందినటువంటి కిషన్ రెడ్డి కొత్త బ్లాక్లకు సంబంధించినటువంటి వేలం ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అంటే సింగరేణి ఏర్పాటు అయినప్పుడు ఈ భౌగోళికంగా ఈ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు గనిన్నా కానీ అది సింగరేణికే పరిమితం అవుతుంది అని ఒక చట్టంలో ఒక నిబంధన ఉంది. సింగరేణి ఏర్పాటుకు సంబంధించిన చట్టంలో ఒక నిబంధన ఉంది. అది ఆ తర్వాత కాలంలో మారిపోయి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిమితం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేసీఆర్ పార్టీ ఒక పక్క చేస్తున్నటువంటి విమర్శలు, మరో పక్క కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి పరస్పర విమర్శలు. అంటే బీజేపీ ఇంకా ఇంతవరకు మొదలు పెట్టలేదు, బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో ఒకటి అయితే గమనించాలి, సుమారు 1000 కోట్లకి సంబంధించినటువంటి డిపాజిట్లతోటి ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం సింగరేణి విషయంలో సుమారుగా 4000 కోట్లకు సంబంధించినటువంటి డిపాజిట్లతోటి తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది సింగరేణిని. కానీ చివరికి వచ్చేసరికి మైనస్లో అంటే రుణాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒక్క కొత్త బొగ్గుగని ప్రారంభించలేదు, ఒక్క కొత్త అనుబంధ పరిశ్రమ ప్రారంభించలేదు. ఇప్పుడు సింగరేణికి అనుబంధంగా ప్రారంభించినటువంటి పవర్ ప్లాంట్ కూడా అదేమి కేసీఆర్ టైంలో ప్రారంభమైంది కాదు. ప్రారంభంగా అయింది కాకపోగా అది లేట్ అయింది కేసీఆర్ టైంలో. ప్రారంభం లేట్ అయింది. ఇప్పుడు విద్యుత్కు సంబంధించినటువంటి వివాదం తీవ్రంగా ఉంది కాబట్టి ఈ చర్చ కూడా ముందుకు వస్తుంది. నిన్ననే జెన్కో కూడా దానికి సంబంధించినటువంటి 2 ప్రాథమికమైనటువంటి నివేదికల్ని కొత్తగా వచ్చినటువంటి 2 థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రాథమికమైనటువంటి నివేదికలు సబ్మిట్ చేశాయి. కాబట్టి ఇప్పుడు కీలకంగా చర్చలోకి వస్తున్న అంశాలతో పాటు ఈ విషయంలో కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ప్రశ్నించే నైతిక అర్హత బీఆర్ఎస్కు ఉందా అనే చర్చ కూడా ముందుకొచ్చింది. అంటే వారసత్వ ఉద్యోగాల నుంచి మొదలు పెడితే రకరకాల అంశాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి కవిత పాత్ర మీద ఆరోపణలు ఉన్నాయి. కవితకి సంబంధించినటువంటి వ్యక్తులకి పాత్ర ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో 10 ఏళ్ల పాలనలో దాదాపు 8.5-9 సంవత్సరాల పాటు ఒకే ఒక్క సీఎండీ ఉండటం పైన ఆరోపణలు ఉన్నాయి. సీఎండీ వ్యవహార స్పెషల్ పైన అంటే సీఎండీకి సంబంధించిన గతంలో ఆయన నిర్వహించినటువంటి ప్రతి చోట ఆయన మీద చాలా పాజిటివ్ ట్రాక్ రికార్డు ఉంది. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని పొల్యూట్ చేశారు కేసీఆర్ కుటుంబం అనేటటువంటి ఆరోపణలనే. వీటన్నిటి నేపథ్యంలో మరోసారి కేసీఆర్ కుటుంబం యొక్క నైతిక అర్హత చర్చలోకి వస్తుందని చెప్పక తప్పదు విజయ్. సో ఒక్కసారి దుర్గా కుమార్ గారితో అసలు ఈ ప్రైవేటైజేషన్ సంబంధించి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుని కంక్లూడ్ చేద్దాం. దుర్గా కుమార్ గారు అసలు మొత్తంగా సింగరేణికి సంబంధించి ప్రైవేటైజేషన్కి సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ ఎలక్షన్స్ ముందు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో సింగరేణిని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకు కామెంట్ చేస్తున్నారు. అసలు మొత్తంగా దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? అసలు ఇది అవుతుందా అవ్వదా? ఒకవేళ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే సింగరేణి అనేది ఒక వ్యాపార సంస్థగానో లేకపోతే ఒక ప్రభుత్వ ఎంటిటీగానో చూడకూడదండి. అది ఒక స్థానిక ప్రజల యొక్క సెంటిమెంట్ తో మమేకమైన సంస్థ అండి. ఎగ్జాక్ట్లీ, అవును. అది అట్లా చూడాలి. అసలు సింగరేణి అనేది అది ఒక ప్రభుత్వం, అక్కడ వాళ్ళకి అదొక కామధేను. ఆ ప్రాంతంలో ప్రజలకి ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకి ఆయుపట్టు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదండి.
అనేక జీవితాలు కుటుంబాల యొక్క బ్రతుకులు సింగరేణి చుట్టూ అల్లుకుపోయి ఉన్నాయి తరతరాలుగా. ఎగ్జాక్ట్లీ. దాంతో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సింగరేణి అనేది మనకు ఒక జీవనాధారం. మన కుటుంబంలో తండ్రి తర్వాత కొడుకు వస్తాడు, కొడుకు తర్వాత మనవడు వస్తాడు. వాళ్ళు అదొక హక్కుగా, అదొక మన ప్రాంతంలో మనకు ఒక జీవనోపాధిగా భావిస్తారు. కాబట్టి అది ప్రైవేటైజేషన్ అనేది నిజానికి నేను ఆ ప్రాంతం వాడిని కాకపోయినా అరవింద్ గారు చెప్పినట్టు కొంతకాలం అక్కడ పనిచేశా కాబట్టి అక్కడ ప్రజల మనోభావాలు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు సింగరేణి ఉంది అని ఒక భరోసాతో బతుకుతున్నారండి వాళ్ళు. ఆ భరోసాను తీసేస్తే ఒక్కసారిగా ఎయిర్ తీసిన బహుళ ఎలా అవుతుందో అలా అవుతుంది. ప్రైవేటైజేషన్ అయితే మీరు 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఉద్యోగం అది నార్మల్ ఉద్యోగం కాదు. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ప్రసంగంలో సింగరేణి గురించి చేసినటువంటి ప్రతి వ్యాఖ్యకి వెనక మీరున్నారనేది మొత్తం మీడియా సర్కిల్స్లో కానీ అందరికీ తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఆ కాలంలో ఆ ఏరియాలో ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తిగానే నేను ఇంట్రడ్యూస్ చేశాను. కరెక్ట్, అది నేను ఒప్పుకుంటాను అరవింద్ గారు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా. ఆ ప్రాంతంలో ప్రజలు మాకు సింగరేణి ఉందనే భరోసా కుటుంబాల్లో ఇప్పటికీ వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి మనం కనుక అది తీసేస్తే ప్రజల హృదయాలను తీసేసినట్టు అవుతుందండి. వాళ్ళ బ్రతుకుకి ఒక భరోసా ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళని ఎక్కడ దర్యాపులు కూడా రాను పూర్తిగా మెకనైజ్ చేసేస్తారు. అసలు ఆ జీవితాలకి సింగరేణికి సంబంధం లేదు, మీకేం సంబంధం అని తెంచేస్తే వాళ్ళు అసలు సైకలాజికల్ గా కూడా డౌన్ అయిపోతారండి మనుషులు. ఇది మనకు కాదు అంటే ఓన్ చేసుకున్నారు సింగరేణిని. అంటే ఆర్థికంగా కంటే కూడా మానసికంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ ఓన్ చేసుకున్నారు. సింగరేణి అంటే మనది, మనం సింగరేణి వాసులం. ఎస్, అలా ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి కేవలం ఆర్థిక స్వావలంబన కోసం. సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో నేను ఒకటి క్లియర్గా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి మీద సింగరేణి యాజమాన్యంలో జరుగుతున్నటువంటి ఒక విధానపరమైన నిర్ణయం మీద దుర్గా కుమార్ గారు అప్పట్లో ఒక వార్త రాస్తే దానికి వ్యతిరేకంగా అంటే ఆ నిర్ణయాన్ని ఇమీడియట్గా నిలిపివేస్తూ ఒక రిమార్కబుల్ డెసిషన్ తీసుకుంది అప్పటి ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి విషయం కూడా నాకు ఇంకా గుర్తుంది. దుర్గా కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ దుర్గా కుమార్ గారు, మాండవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా అరవింద్ గారు మీకు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే ఇద్దరు కూడా అందించారు. రైట్, చూద్దాం మరి సింగరేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు బొగ్గు గనుల వేలంపాటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలను ఏ విధంగా తిప్పికొట్టబోతోంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇక మరోవైపు ఈరోజు మరికొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సెషన్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు అసలు ఏం జరగబోతోందని. రాజ్ న్యూస్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ చూస్తూ ఉంటారు. అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి లైవ్ కూడా రాజ్ న్యూస్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ టుడేస్ ఎడిటర్ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.